ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి చూద్దామా. మరి ఇందులోంచి మనకు బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వినండమ్మా. ఆ టాపిక్ ఏంటి అంటే మౌఖిక అభివ్యక్తి. మౌఖిక అభివ్యక్తి మౌఖిక అభివ్యక్తి అంటాం. దీన్నే మనం మౌఖిక అభివ్యక్తినే భావ ప్రకాశన అని కూడా అనొచ్చు. భావ ప్రకాశన్ లేదా దీన్నే వార్తాలాప్ అని కూడా అంటాం. కాబట్టి ఇది చూడండమ్మా. మరి ఇక్కడ మౌఖిక అభివ్యక్తి భావ ప్రకాశన్ నెక్స్ట్ వార్తాలాప్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ చూడండి, मौखिक अभिव्यक्ति क्या है. मरी मौखिक अभिव्यक्ति की विशेषताएं क्या है. मौखिक अभिव्यक्ति का अभ्यास कराने के लिए किन किन विधियों को अपनाते हैं అనేది ఈ లెసన్లో చూస్తాము. అయితే व्यक्ति अपनी मन की भावों को अभिव्यक्ति करने के लिए मुख्य रूप से दो रूपों में अभिव्यक्ति करता है. వ్యక్తి తన మనసులో ఉండేటువంటి భావాల్ని అభివ్యక్తం చేయడానికి రెండు రకాలుగా అభివ్యక్తం చేస్తాడమ్మా. అది ఏంటి అంటే ఒకటి मौखिक रूप से मौखिक अभिव्यक्ति, రెండోది लिखित अभिव्यक्ति అని అంటాం. అయితే इन अभिव्यक्तियों में किसे विशेष महत्व दिया जाता है అంటే लिखित अभिव्यक्ति की अपेक्षा मौखिक अभिव्यक्ति को प्रमुखता दी जाती है. దీనికన్నా ఇదే గొప్పది అని అంటున్నాడు. మరి मौखिक अभिव्यक्ति को महत्वपूर्ण स्थान देने के कारण क्या है. అయితే ఈ రెండింటిలో మౌఖిక అభివ్యక్తి గొప్పది అనడానికి గల కారణాలు ఏంటో చూద్దామా. ఓకేనా. అయితే మౌఖిక అభివ్యక్తి అనేది కక్షాలయం కార్యాలయంకు చోడుకర్ అంటే స్కూల్స్లో కానీ లేదంటే ఆఫీసులను కానీ విడిచిపెడితే ఏక సాధారణ వ్యక్తికి అభివ్యక్తి కిస్ రూప్ మే హోతా అంటే మౌఖిక అభివ్యక్తిలోనే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా బజార్కి వెళ్ళాలనుకోండి, బజార్లోని మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా మౌఖికలోనే మన మనసులో ఉండేటువంటి భావాన్ని నాకు ఈ వస్తువు కావాలి లేకపోతే ఇది ఇలాంటి చూపించండి అని మనం అడుగుతాం. ఏ రూపంలో అడుగుతున్నాం? మౌఖికలో. కానీ ఆఫీస్లో మాత్రం ఖచ్చితంగా మనకు లీవ్ కావాలనుకోండి లెటర్ రాసే మనం పెట్టాలి, లిఖిత రూపంలో అభివ్యక్తి. అందుకనే ఉంటాడు మరి కార్యాలయం और कुछ जगहों को छोड़कर శిక్షాలయం को छोड़कर ఆ ప్రాంతాల్లో ఆ ప్లేసుల్లో విడిచిపెడితే మరి మిగతా అన్ని ప్లేసుల్లోని అంటే అందుకనే ఉంటాడంటే ఏక సాధారణ వ్యక్తికి ఒక సాధారణమైనటువంటి సాధారణ వ్యక్తికి అభివ్యక్తి కిస్ రూప్ మే హోతా అంటే వ్యక్తి తాలూకా అభివ్యక్తి అనేది మౌఖికలోనే జరుగుతుందమ్మా. ఏ రూపంలో జరుగుతుందమ్మా? మౌఖిక రూపంలోనే జరుగుతుంది. అందుకు లిఖిత అభివ్యక్తికి అపేక్ష మౌఖిక అభివ్యక్తి ప్రముఖత दी जाती है. ఇది ఒక కారణం. ఇకపోతే రెండో కారణం ఏంటో చూద్దామా. రెండో కారణం ఏంటి అంటే మౌఖిక అభివ్యక్తి పురాతన హై. ఇది పురాతనమైనది. మౌఖిక అభివ్యక్తి పురాతన హై. ఎందుకు అంటే మరి మనిషి పుట్టిన తర్వాత మొట్టమొదట ఏ రూపంలో అభివ్యక్తం చేస్తుండేవాడు? మౌఖిక అభివ్యక్తి మౌఖిక రూపంలోనే అభివ్యక్తం చేసేవాడు. తర్వాత ఆ ధ్వనులకి చిహ్నాలు, ఆ చిహ్నాలకి లిపి చిహ్నాలు తయారు చేసి లిఖిత అనేది ముద్రణ అనేది వచ్చిన తర్వాత లిఖిత రూపంలో మరి అభివ్యక్తం చేయడం మొదలుపెట్టాడు. కాబట్టి సబ్సే పురాతన అభివ్యక్తి క్యా అంటే మౌఖిక అభివ్యక్తి అని అంటాడు. నెక్స్ట్ మూడో కారణం ఏంటి అంటే सरल और सुविधाजनक है. मौखिक अभिव्यक्ति सरल और सुविधाजनक है అని అంటాడు. సువిధాజనక్ హై అంటే అర్థం ఏంటండి అంటే ఈజీ అండి. సరళ और సువిధాజనక్ హై లిఖిత అభివ్యక్తి కన్నా మౌఖిక అభివ్యక్తి చాలా ఈజీ. ఎందుకు అంటే లిఖిత అభివ్యక్తి చేయాలి అంటే వాడికి అక్షర జ్ఞానం ఉండాలి, ఆ పదాల తాలూకు అర్థాలు తెలియాలి, వాక్య నిర్మాణం తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే లిఖిత రూపంలో అభివ్యక్తం చేయగలడు. కానీ మాట్లాడేటప్పుడు మరి అభివ్యక్తి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువు రాని వ్యక్తి బజార్ చేయగలుగుతున్నాడా లేదండి? వాడికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతున్నాడా లేదండి? ఏ రూపంలో అభివ్యక్తం చేస్తున్నాడు? మౌఖికలోనే చేస్తున్నాడు. కాబట్టి లిఖిత రూపు చాలా కష్టమైంది అని అంటాడు. ఎందుకంటే లిఖిత రూపంలో రాయాలి అంటే వాడికి అక్షర జ్ఞానం అనేది ఉండాలండి. కాబట్టి మౌఖిక అభివ్యక్తి సరళ और సువిధాజనక అందరికి ఈజీగా ఉంటుంది, చాలా సుఖవంతంగా ఉంటుందండి. నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే మరి లేఖకి అపేక్ష
लेखक की अपेक्षा वक्ता व्यक्ति का ध्यान अधिक आकृष्ट करता है. లేఖక్ కి అపేక్ష అంటే రాసేవాడి కన్నా ఎవడైతే మాట్లాడతాడో ఆ మాట్లాడేవాడే ఎక్కువగా మన దృష్టిని ఆకర్షిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమాలో డైలాగ్స్ రాస్తాడని, డైలాగ్స్ రాసే రైటర్ కన్నా ఆ డైలాగ్ చెప్పిన హీరోనే మనం ఎక్కువగా ఇష్టపడతాం. అంతే కదండి. ఆ డైలాగ్ చెప్తున్నవాడు ఎవరు, మౌఖిక లోపల ఎవరైతే అభివ్యక్తం చేస్తాడో వాడినే మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం. కాబట్టి మరి లేఖకి అపేక్ష మరి वक्ता व्यक्ति का ध्यान अधिक आकृष्ट करता है. అందుకు మౌఖిక అభివ్యక్తే గొప్పది అని అంటాడు. నెక్స్ట్ అలాగే मौखिक अभिव्यक्ति में अभ्यास तथा अनुकरण दोनों कार्य बराबर चलता है. మౌఖిక అభివ్యక్తిలో అభ్యాసన అనుకరణ రెండు ఎట్ ఏ టైం జరుగుతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లవాడికి లడక అన్నా అనుకోండి, లడక వాడు అభ్యాసన అవుతుంది, మనల్ని అనుకరించి మాటలు అనేవి ఆడడానికి తన మనసులో ఉండేటువంటి భావాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ లిఖితులు అలా కాదండి. మనం ఇప్పుడు లడక అని అన్నా అనుకోండి, వాడు రాయాలంటే ఆ లడక అనేది అక్షర జ్ఞానం ఉండాలి. కాబట్టి మరి అంటే లేఖనికి అపేక్ష लिखित अभिव्यक्ति की अपेक्षा मौखिक अभिव्यक्ति में अभ्यास तथा అనుకరణ బరాబర్ చల్తా హై. రెండు కూడా ఎట్ ఏ టైం జరుగుతాయండి. ఇదమ్మా ఇవన్నీ ఏంటంటే లిఖిత అభివ్యక్తి కి అపేక్ష మౌఖిక అభివ్యక్తి కో ప్రముఖత दी जाने के कारण. అంటే ఈ రెండింటిలో ఏది గొప్పదండి? అయితే మౌఖికే గొప్పది అని అంటున్నాడు. దాని కారణాలు ఏంటో చెప్పుకున్నాం. ఒకటి సాధారణ వ్యక్తి తాలూకా అధికాంశ క్రియాకలాప్ కిస్ రూప్ మే హోతా అంటే మౌఖిక అభివ్యక్తి. నెక్స్ట్ సబ్సే పురానా అభివ్యక్తి క్యా అంటే పురాతన హై అని అంటే మౌఖిక అభివ్యక్తి. सरल और सुविधाजनक अभिव्यक्ति क्या है अंटे मौखिक अभिव्यक्ति. लेखक की अपेक्षा कौन अधिक लोगों की ध्यान अधिक आकृष्ट करता है? वक्ता. नेक्स्ट అలాగే अभ्यास तथा अनुकरण दोनों एक साथ बराबर चलता है. ఏ అభివ్యక్తులు అంటే మౌఖిక అభివ్యక్తిలో అని చెప్పంటామా. ఓకేనా? ఇదమ్మా ఈ విధంగా మౌఖిక और लिखित अभिव्यक्ति में అంటే लिखित अभिव्यक्ति की अपेक्षा मौखिक अभिव्यक्ति की प्रमुखता दी जाने के कारण. అయితే मौखिक अभिव्यक्ति का अभ्यास कराने के लिए మరి మౌఖిక అభివ్యక్తి का उद्देश्य क्या है? పిల్లవాడికి మౌఖిక అభివ్యక్తిని మనం ప్రాక్టీస్ చేయించాలి. మరి ప్రాక్టీస్ చేయించడానికి తాలూకా ఉద్దేశాలు ఏంటి అనేది చూద్దాం. ఏ ఉద్దేశంతో పిల్లవాడికి ఈ వార్తాలాప శిక్షణ అనేది చేస్తున్నామనేది ఇక్కడ చెప్పుకుంటామా. అందులో మొట్టమొదటిది ఏంటంటే हम जो भी प्रश्न पूछे तो మనం ఏదైనా ఒక ప్రశ్న పిల్లవాడికి అడిగా అనుకోండి, उस प्रश्न का उत्तर शुद्ध भाषा में पूर्ण वाक्य में संयत भाषा में మరి ఉత్తర్ దే సకే. ఇప్పుడు ఏదైనా ఒక పిల్లవాడికి మనం ప్రశ్న అడిగా అనుకోండి, ఆ ప్రశ్నకి సమాధానం చాలా చక్కగా చెప్పగలగాలి. అంటే శుద్ధ భాషను ఉపయోగిస్తూ పూర్తి వాక్యంలో సంయత భాషా का प्रयोग करते हुए. కాబట్టి మా బాలకో మే ఇస్ యోగ్య బనానా చాహియే కి అంటే మౌఖిక అభివ్యక్తి తాలూకు ఉద్దేశాలు. ఏ ఉద్దేశంతో ఈ మౌఖిక అభివ్యక్తి అనేది అవసరం అని అంటే బాలకోంకో ఇస్ యోగ్య బనానా చాహియే కి. ఇదంతా కామన్ అమ్మా, ఆ పాయింట్ కామన్. ఇస్ బాలకోంకో ఇస్ యోగ్య బనానా చాహియే కి హమ్ జో భీ ప్రశ్న పూచే తో ఏదైనా ఒక ప్రశ్న అడిగినట్లయితే ఉన్ ప్రశ్న కా ఉత్తర్ ఆ ప్రశ్న తాలూకా సమాధానము पूर्ण वाक्यों में दे सके. पूर्ण वाक्य में शुद्ध भाषा का प्रयोग करते हुए मन इष्टమే ఎన్నైనా చేర్చుకోవచ్చండి. पूर्ण वाक्यों में शुद्ध भाषा में संयत भाषा में మరి उत्तर दे सकने की क्षमता का विकास करना मौखिक अभिव्यक्ति का एक उद्देश्य है. ఓకేనమ్మా. రెండోది మరి బాలకోంకు ఈ యోగ్య బనానా చాహియేకి పిల్లవాడిని ఎలా తయారు చేయగలగడం అంటే మౌఖిక అభివ్యక్తుల మరొక ఉద్దేశం ఏంటి అంటే బాలక్ దేఖీ హుయి సునీ హుయి పడి హుయి విషయంకో ఏదైనా వాడు చూసింది చదివింది లేదా విన్నది ఆ విషయాన్ని శుద్ధ భాషా కా ప్రయోగ కర్తే హుయే సంయుక్త భాషామే మరి అభివ్యక్తి కర్ సకే. ఏదైనా దేఖీ హుయి వాడు చూసింది, అలాగే సునీ హుయి వాడు విన్నది, అలాగే పడి హుయి ఏదైనా చదివింది. ఇప్పుడు చాలామంది పిల్లలకి కథ చెప్పరా అని అంటే
నాకు వచ్చి సార్ అంటాడు, కానీ చెప్పురా అంటే మాత్రం చెప్పడు. వాడు ఆల్రెడీ చదివి ఉంటాడు కానీ చెప్పలేడు. ఆ విధంగా చెప్పగలిగేటట్టు చేయడం, అందరి ముందు చెప్పగలిగేటట్టు. అందుకనే ఉంటాడంటే మరి देखी हुई सुनी हुई पढ़ी हुई बातों को निसंकोच रूप से विवरण दे सके, ఆ ఘటనల్ని వివరించగలగాలి. ఆ విధంగా చెప్పగలిగేటట్టు చేయడమే మౌఖిక అభివ్యక్తి తాలూకా మరొక ఉద్దేశం అమ్మ. నెక్స్ట్ అమ్మా, మూడో ఉద్దేశం ఏంటి అంటే మరి బాలక్ అపనీ రుచి వాలే విషయకే ప్రతి, అంటే తనకి ఇంట్రెస్ట్ ఉండే విషయం ఏదైనా ఉందనుకోండి, ఆ టాపిక్ గురించి నిస్సంకోచ రూపసే, అంటే రుచి వాలే విషయ్, వాడికి ఇంట్రెస్ట్ టాపిక్ ఉందనుకోండి, రుచి వాలే విషయకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి నీకు ఏంట్రా ఇష్టం అని అంటే క్రికెట్ ఇష్టం సార్ అన్నాడు అనుకోండి, ఆ క్రికెట్లో నీకు తెలిసిన వ్యక్తి గురించి చెప్పురా, లేకపోతే క్రికెట్ గురించి చెప్పురా అంటే ఇక్కడికి వచ్చి నిలబడి నిస్సంకోచంగా దూసरों के सम्मुख में अपने रुचि वाले विषय को पूर्ण रूप में अभिव्यक्ति कर सके, स्वाभाविक रूप से లేదా పూర్ణ రూప में స్వాభావిక రూప से సహజ సిద్ధంగా మాట్లాడగలగాలి. పూర్తిగా దాని గురించి వివరణ ఇచ్చేటట్టు చేయడమే మరి మౌఖిక అభివ్యక్తి యొక్క మరొక ఉద్దేశము. ఓకేనా. నెక్స్ట్ అలాగే మరొక ఉద్దేశం ఏంటంటే బాలకుంకు ఈ యోగ్య బనానా చాకేకి, పిల్లవాడికి ఎలా తయారు చేయాలంటే మరి అపరిచిత వ్యక్తియోంకే సమ్ముఖమే, అంటే తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఏదైనా అడిగితే వాటికి సమాధానం చెప్పగలిగేటట్టు చేయడం. అంటే చాలామంది ఇళ్లలో పిల్లలు చాలా గలగలా మాట్లాడతారని, కానీ కొత్త వాళ్ళు వచ్చారనుకోండి మరి ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పరు. కాబట్టి अपरिचित व्यक्तियों के सम्मुख में अपनी मन की भावों को निसंकोच रूप से अभिव्यक्त कर सके, अपरिचित व्यक्तियों के सम्मुख में, अपरिचित व्यक्तियों के सामने सामने अपनी मन की भावों को निसंकोच रूप से अभिव्यक्ति कर सके, ఆ విధంగా చేయడమే మౌఖిక అభివ్యక్తి యొక్క మరొక ఉద్దేశం అండి. నెక్స్ట్ ఆ తర్వాత అలాగే బాలక్కే మన్మే, పిల్లవాడి తాలూకా మనసులో జోబీ శంకాయే, ఏదైనా శంక డౌట్ వచ్చిందనుకోండి, ఏదైనా ఒక విషయం పట్ల వాడికి డౌట్ వచ్చిందనుకోండి, ఉన్న శంకాంకో నిరాకరణ కర్నే కెలియే, దాన్ని దూరం చేసుకోవడానికి పిల్లవాడు అపని మన్కి భావంకో, అంటే దాన్ని దూరం చేసుకోవడానికి నిస్సంకోచంగా మరి ప్రశ్న పూచిసకే, దాన్ని అడగగలగాలి. సార్ ఇదేంటి సార్ అని వాడు అభివ్యక్తం చేయగలగాలి, ఆ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. కాబట్టి శంకాంకు నిస్సంకోచ రూపుసే, శంక వాడికి వచ్చినటువంటి డౌట్ ఏదైతే ఉందో మరి శంకాంకు దూర్ కర్నేకి వెళ్ళి దూరం చేసుకోవడానికి अपनी मन की भावों को अभिव्यक्ति कर सके, भावों को अभिव्यक्ति कर सके అని అంటాడు. शंकाओं को दूर करने के लिए अपनी मन की शंकाओं को, जो भी शंकाएं उठे तो उन शंकाओं को निराकरण करने के लिए अपनी मन की भावों को दूसरों के सम्मुख में निसंकोच रूप से మరి పూచి సకే, నిస్సంకోచంగా ఆ డౌట్ని దూరం చేసుకోవడానికి అడగగలగాలండి. నెక్స్ట్ అలాగే బాలకోంకి శబ్దకోశ బడి సకే, పిల్లవాళ్ళు శబ్దకోశ్ మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే అండి శబ్దకోశ అనేది మనకు పెరుగుతూ ఉంటుందండి. శబ్దకోశ బడి సకే అని చెప్పంటాడు. ఓకేనండి. శబ్దకోశ బడి సకే, పిల్లవాడికి శబ్దకోశ అనేది పెంచడం, డిక్షనరీ వొకాబులరీ పెంచడం దీని తాలూకా ఉద్దేశం అమ్మ. కాబట్టి ఈ విధంగా మౌఖిక అభివ్యక్తికి ఉద్దేశంలో మనం చేసుకున్నట్లయితే మరి ఆ ఉద్దేశాల్లో మొట్టమొదట ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలగడం, మరి వాడు చూసింది విన్నది చదివింది ఏదైతే ఉందో దాన్ని చెప్పమంటే దాన్ని వివరించగలగడం. నెక్స్ట్ వాడికి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ గురించి పూర్తిగా స్వాభావిక సహజ సిద్ధంగా మాట్లాడగలగడం. అపరిచిత వ్యక్తులు ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకి సమాధానం నిస్సంకోచ రూపంగా, లేదంటే ఏదైనా తెలియని వారి ముందు నిస్సంకోచంగా మాట్లాడగలగడం. అలాగే अपनी मन की भावों को, अपनी मन में उत्पन्न होने वाली शंकाओं को दूर करने के लिए, निराकरण करने के लिए अपनी मन की भावों को अभिव्यक्त कर सके, శబ్దకోశ भी बढ़ सके అని చెప్పంటాడమ్మా. ఇదమ్మా ఇవన్నీ కూడా ఏంటంటే ఉద్దేశం. అంటే ఇక్కడ మనకి ఎలా అడుగుతాడని నిమ్నమేసే మౌఖిక అభివ్యక్తి కా ఉద్దేశీయ హై, మౌఖిక అభివ్యక్తాలకు ఉద్దేశము అని అంటాడు. లేదా ఇందులో ఏదో ఒక ఉద్దేశం ఇచ్చేసి ఇది ఏ అభివ్యక్తి తాలకు ఉద్దేశం అని అంటాడు, మౌఖిక అభివ్యక్త లేదా లిఖిత అభివ్యక్తియా అని అంటాడు. ఓకేనమ్మా. మరి ఈ ఉద్దేశాలని పొందడం కోసం ఇప్పుడు పిల్లవాళ్ళలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా పెంపొందించాలి అంటే మరి పాఠశాల మే వార్తాలాప్ శిక్షణ के
మనోవైజ్ఞానిక విధియం క్యా క్యా హై? పిల్లవాడికి పాఠశాలలో మనోవైజ్ఞానిక విధులు అంటే ఏ ఏ విధులను ఉపయోగించి పిల్లవాడికి మౌఖిక అభ్యాసం అనేది చేయిస్తాము అని అంటాడు. ఇవేంటి అంటే మనోవైజ్ఞానిక విధియం. మనోవైజ్ఞానిక విధియం. మనోవైజ్ఞానిక విధియం అని చెప్పంటామా. మనోవైజ్ఞానిక విధియం. ఓకేనమ్మా. ఇది చూడండి, మనోవైజ్ఞానిక విధుల్లో మనం చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా 3 అభ్యాసం అంటే 3 విధులు ఉంటాయండి. ఒకటి ఉపయుక్త వాతావరణ. ఉపయుక్త వాతావరణ. ఉపయుక్త వాతావరణ. రెండవది అనుకరణ్. అనుకరణ్. మూడవది అభ్యాస్. అభ్యాసన్. ओकेना। ఇది మరి मौखिक अभिव्यक्ति का अभ्यास कराने के लिए मनोवैज्ञानिक विधियां क्या क्या అంటే ఉపయుక్త వాతావరణ, అనుకరణ और అభ్యాస్। మరి ఉపయుక్త వాతావరణ అంటే ఏంటి అంటే మరి మొట్టమొదట పిల్లవాడు తన మనసులో ఉండేటువంటి భావాల్ని అభివ్యక్తం చేసి నిస్సంకోచంగా అభివ్యక్తం చేసేది ఎక్కడ అంటే పరివారం। కాబట్టి మరి ఉపయుక్త వాతావరణం ప్రథమ పాఠశాల ఏది అంటే మనకి పరివారం అవుతుందండి। మరి అలాంటి పరివారంలో ఎంత స్వేచ్ఛగా వాడు అభివ్యక్తం చేయగలుగుతాడో అదే రకమైనటువంటి ఉపయుక్తమైనటువంటి వాతావరణం పాఠశాలలో కూడా ఉండాలండి। బాలక अपने पाठ्यक्रम से बंधन ना समझना चाहिए। అంటే పాఠ్యక్రమంతో అంటే బంధించబడి ఉన్నాడు అన్న ఫీలింగ్ ఉండకూడదండి। మరి కక్ష అంటే వాడి ఇంట్లో ఎలాగైతే ఉన్నాడో अपने परिवार में जिस प्रकार स्वतंत्र रूप से లేదా स्वाभाविक रूप से अपने मन की भावों को अभिव्यक्त करने लगता है, ठीक उसी प्रकार पाठशाला में भी మరి ऐसे वातावरण उपयुक्त वातावरण అనేది ఉండాలి అని అంటాడు। కాబట్టి बालकों को अपने मन की भावों को अभिव्यक्त करने के మరి ఉపయుక్త వాతావరణం ఏంటి అంటే పాఠశాల లేదా పరివార్। ప్రథమ పాఠశాల క్యా అంటే పరివార్ అని అంటాడు। మరి ఆ పరివార్లో ఏ విధంగా అయితే అభివ్యక్తం చేశాడో అలాంటి వాతావరణమే పాఠశాలలో ఉండాలి అని చెప్పంటాడు। ఓకేనమ్మా। ఇది మొట్టమొదటి మనోవైజ్ఞానిక విధి। రెండోది ఏంటంటే అనుకరణ। మరి అనుకరణ అనేది ప్రత్యేక బాలకమే అనుకరణకి ప్రవృత్తి ఉత్సాహం। సారీ అమ్మా। మరి అనుకరణకి ప్రవృత్తి ఉత్సాహం। అనుకరణ ప్రవృత్తి అనేది ప్రతి ఒక్క పిల్లవాళ్ళలో ఉంటుంది। ఆ అనుకరణ ప్రవృత్తి ద్వారానే ధ్వనులను గ్రహిస్తాడు, ఆ ధ్వనులను అనుకరిస్తాడు, అనుకరించినటువంటి ధ్వనులు సుస్పష్టంగా మాట్లాడగలుగుతాడు। ఆ విధంగానే భాష అనేది నేర్చుకుంటున్నాడు। కాబట్టి అనుకరణ అనేది రెండవ మనోవైజ్ఞానిక విధి। అంటే పిల్లవాళ్ళు అనుకరణ ప్రవృత్తి అనేది ఉంటుందండి। వాడు అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడమ్మా, వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారిని నా సంచి ఎక్కడా, నా స్పెట్స్ ఎక్కడా, నా ఫోన్ ఎక్కడా, లేదంటే నా బైక్ కీస్ ఎక్కడా అని అడుగుతూ ఉంటే వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత సేమ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మని ఏ విధంగా అయితే సంబోధించి ఇవన్నీ అడిగారో సేమ్ అలాగా వీడు కూడా స్కూల్కి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ అమ్మని పేరు పెట్టి అనుకరించి అంటే వాళ్ళ నాన్నగారిని అనుకరిస్తాడు। కాబట్టి అనుకరణ ద్వారా భాషను నేర్పించడం। కాబట్టి అనుకరణ ద్వారా తన మనసులో ఉండేటువంటి భావాల్ని నిస్సంకోచంగా అభివ్యక్తము అంటే ప్రాక్టీస్ అనేది చేయించవచ్చు అని అంటాడు। కాబట్టి దూసరా మనోవైజ్ఞానిక విధి క్యా అంటే అనుకరణ। నెక్స్ట్ మూడోది ఏంటి అంటే అభ్యాస్। అభ్యాస్ అనేది మరి అత్యంత आवश्यक मनोवैज्ञानिक विधि है। अत्यंत आवश्यक मनोवैज्ञानिक विधि है। అత్యంత అవసరమైనటువంటి ఆవశ్యక మనోవైజ్ఞానిక విధి హై అభ్యాస్ అని చెప్పంటామా। ఓకేనా। మరి అత్యంత ఆవశ్యక మనోవైజ్ఞానిక విధి క్యా అంటే అభ్యాస్। మరి అభ్యాసన అనేది మనకి మనం అంటున్నాం కరత కరతతే అభ్యాసతే అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటాం। కాబట్టి ఏది చేయాలన్నా ప్రాక్టీస్ అనేది అవసరం। కాబట్టి ఇక్కడ అభ్యాసన అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి మనోవైజ్ఞానిక విధి అని అంటాడు। అయితే जिस प्रकार बालक टाइपराइटर మీద उंगलियों चलाकर मुद्रण लेखन को सीखता है। టైపు మనం మొట్టమొదటి చేసేటప్పుడు ఏమవుతుందంటే 1-2 రోజులు చేతులు వేళ్ళు అన్నీ కూడా నడుము మెడ అంతా కూడా లాగేస్తుందండి। ఆ తర్వాత రెండో రోజు కొంచెం ఫ్రీ అవుతాం, మూడో రోజు కొంచెం ఫ్రీ అవుతాం, ఒక నెల రోజులు అయిన తర్వాత కొంచెం బాగా ఫ్రీ అవుతాం। అదే ఒక 4 నెలలు 5 నెలలు అయిపోయిన తర్వాత మరి చూడకుండానే మరి చాలా స్పీడ్గా మనం అభ్యాస్। దానికి కారణం ఏంటి అంటే ప్రాక్టీస్ అని। ఆ ప్రాక్టీస్ అనేది మధ్యలో ఆపేసాం అనుకోండి మళ్ళీ మొదటికి వచ్చేస్తాం। అందుకని ఏమంటాడంటే जिस प्रकार टाइपराइटर पर మరి उंगलियों चलाकर मुद्रण लेखन को सीखा है, ठीक उसी प्रकार
वार्तालाप सीखने के लिए वार्तालाप अभ्यास वार्तालाप నేర్చుకోవాలంటే అత్యంత ఆవశ్యక మనోవైజ్ఞానిక విధి है అభ్యాస అని చెప్పంటాడు. అదేవిధంగా భాషను మనం నేర్చుకోవాలి అని చెప్పంటాడమ్మా. అదేంటి అంటే అభ్యాస. ఓకేనా? ఈ మూడు ఏంటి అంటే మనోవైజ్ఞానిక విధియం అని చెప్పంటాం. ఈ మూడు కూడా మనోవైజ్ఞానిక విధులమ్మా. ఓకేనా? ఇదమ్మా మరి అమౌఖిక అభివ్యక్తికి అభ్యాస్ कराने के लिए విధియం అని చెప్పంటాం. ఓకేనమ్మా? ఇది తర్వాత మరి అభ్యాసన అనేది అవసరం మనం చెప్పనుకున్నాం. మరి అభ్యాసన అనేది ఏదైనా చేస్తే ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుందని అంటాను. ఇప్పుడు మనం నేను ఒక సూత్రం ఇస్తాను. ఆ సూత్రం మీరు ఒకసారి మొదటిసారి చదివితే కష్టంగా ఉంటుంది, రెండోసారి చదివితే బాగుంటుంది, మూడోసారికి ఈజీ అవుతుంది, నాలుగోసారికి నోటికి వచ్చేస్తుంది. కాబట్టి ఆ సూత్రం ఏంటో చూద్దాం. మధు ప్రభాగతి స్వాహ. మధు ప్రభాగతి స్వాహ అన్నానమ్మా. మధు ప్రభాగతి స్వాహ అని అన్నాం. మరి దీన్ని ఎట్ ఏ టైం చదివేటప్పుడు ఫస్ట్ టైం చదివేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రెండోసారి చదివితే ఈజీ అవుతుంది, మూడోసారి చదివితే అనుకరణ చేసి చదివారనుకోండి, నేను చెప్పించాను అనుకోండి మధు ప్రభాగతి స్వాహ, మధు ప్రభాగతి స్వాహ అని 2-3 సార్లు చెప్పించాను అనుకోండి, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుందమ్మా. ఏం లేదమ్మా, ఇక్కడ మౌఖిక అభివ్యక్తి యా వార్తాలాప్ శిక్షణకి గున్, వార్తాలాప్ శిక్షణకే గున్, గున్ లేదా విశేషణాలు, మౌఖిక అభివ్యక్తి తాలూకా విశేషణాలు ఏంటో చెప్పుకుంటాం. అదే ఇదమ్మా. మొత్తం అంతా కూడా ఒక కోడ్ రూపంలో వచ్చేసింది. అదేంటి అంటే మధు అంటే మధురత, ప్రభ అంటే ప్రభావ ఉత్పాదకత, గతి అంటే గతిశీలత, స్వ అంటే స్వాభావికత, హ అంటే హావభావ యుక్త హోనా. నెక్స్ట్ అలాగే స్పష్టత, శిష్టత और శుద్ధత. శుద్ధత ఇదే ఆర్డర్లో ఉండాలమ్మా. ఆర్డర్ కాబట్టి అందుకనే నేను కోడ్ వేసి చెప్పాను, ఈజీగా వచ్చేస్తుంది. మధురత పహలా గుణ క్యా అంటే మధురత, दूसरा गुण क्या है प्रभावोत्पादकता, तीसरा गुण क्या है गतिशीलता, మరి चौथा गुण क्या है स्वाभाविकता, पांचवा गुण क्या है అంటే హావభావయుక్త హోనా. స్పష్టత ఆరోది, ఏడోది శిష్టత, 8 శుద్ధత. కాబట్టి వార్తాలాప శిక్షణకే గుణ్ 8. ఓకేనమ్మా? సరే, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దామా. మొట్టమొదటిది ఏంటంటే మధురత. మధురత మరి వార్తాలాప చేసేటప్పుడు మనం ఏదైనా మాట్లాడేటప్పుడు జోబీ బోలే మీటే వచనమే బోల్నా చాహియే, మధురంగా మాట్లాడాలి. దూసరోంకో హాని నా పహుంచాదే అంటే మనం మాట్లాడేటప్పుడు మరి పిల్లవాడికి అలవాటు చేసేటప్పుడు, మాట్లాడడం అలవాటు చేసేటప్పుడు చాలా చక్కగా స్వీట్గా మాట్లాడాలి, అంటే తీయగా మాట్లాడేటట్టు ఉండాలి. అంటే దూసరోంకో హాని నా పహుంచాదే, ఇతరులకి బాధ కలిగే విధంగా ఉండకూడదు అని అంటాడు. అక్కడ ఒకసారి ఇందులోంచి ఎగ్జాంపుల్ నుండి ఇచ్చాడమ్మా. మీటే తులసి మీటే వచనతే అని దోహా ఇచ్చేసి, इस दोहा में कौन सा वार्तालाप शिक्षण से संबंधित कौन सा गुण पाया जाता है, వార్తాలాప శిక్షణకి సంబంధించి ఏ గుణం కనిపిస్తుంది అంటే మధురత అనే గుణం కనిపిస్తుందండి. మరి అలాగే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మనకి. సత్యతో బోలే అప్రియ నా బోలే, నిజమే మాట్లాడని అప్రియంగా చెప్పకూడదు. అప్రియ సత్య నా బోలే, అప్రియంగా సత్యమైన అది మనం మరి మాట్లాడకూడదు అంటాడు. కాబట్టి ఇతరులకి బాధ కలిగించకూడదు అని అంటాడమ్మా. కాబట్టి మధుర వాణిసే మీటే వచనసే అంటే తీయటి మాటల వల్ల బిగడితే హుయే కామంకు సంవార్ సక్తా హై. దండి చెప్తాడండి. ఎవరమ్మా? దండి. మరి బిగడితే హుయే కామంకు సంవార్ సక్తా హై, నాశనమైపోతున్నటువంటి పనులని చక్కదిద్దుకోవచ్చు అని అంటాడు. అదే కదమ్మా, తీయటి మాటల వల్ల నాశనం అయిపోతున్నా లేదా విడిపోతున్నటువంటి ఫ్రెండ్షిప్ని మనం కలపవచ్చు అని అంటాడు. ఏ గుణం ద్వారా అంటామా? మధురత అని అంటాం. ఓకే, सबसे पहला गुण है. पहला गुण क्या है అంటే మౌఖిక అభివ్యక్తి యా వార్తాలాప శిక్షణకే పహలా గుణ క్యా హై? మధురత అని చెప్పంటాం. లేకపోతే రెండోదమ్మా ప్రభావ ఉత్పాదకత. మరి दूसरा बड़ा गुण है वार्तालाप शिक्षण का, दूसरा बड़ा गुण क्या है? ప్రభావోత్పాదకత. दूसरा बड़ा गुण है, ఇది రెండో పెద్ద గుణం అండి. दूसरा बड़ा गुण है అని అంటాడు. दूसरा बड़ा गुण क्या है అంటే ప్రభావోత్పాదకత అని అంటాం.
మరి ఈ ప్రభావోత్పాదకత అనే గుణము రాజనైతిక స్వభావమే. రాజకీయ సభలు ఉంటాయి కదండి, ఆ రాజకీయ సభల్లో జో వ్యక్తి మరి जिस व्यक्ति की भाषण ఏ వ్యక్తి తాలూకైతే భాషణ అనేది ప్రభావపూర్ణ होता है उनकी అంటే ముఖ్య నేత ఎవడైతే ఉంటాడో ఆ నాయకుడి తాలూకా మాటల్ని రాజనైతిక సభ అంత మే రఖా జాతా హై, లాస్ట్లో ఉంచుతారు. ప్రభావోత్పాదకత అని అంటాం. కాబట్టి ప్రభావోత్పాదకత అనేది దూసరా బడా గుణ హై. నెక్స్ట్ గతిశీలత. గతిశీలత మరి గతిశీలత కా గుణ పాయే జానే కే లియే మనం మాట్లాడేటప్పుడు ఒక స్పీడ్ గతిశీలత అంటే ఒక ప్రవాహముగా మాట్లాడగలగాలంటే वार्तालाप करते समय विराम चिन्हों का प्रयोग करना चाहिए. विराम चिन्हों का प्रयोग करना चाहिए. ఏమో ఉపయోగించాలమ్మా, విరామ చిహ్నాలను ఉపయోగించాలి. కాబట్టి वार्तालाप करते समय विराम चिन्हों का प्रयोग करने से మరి గతిశీలత का गुण पाया जाता है. గతిశీలత అనేది గుణం అనేది వస్తుందండి. जब विराम चिन्हों का प्रयोग करते हुए वार्तालाप करने से ఏక ప్రవాహ జాతి ఒక ఫ్లోలో వెళ్ళిపోతా అండి. కాబట్టి విరామ చిహ్నాలు అనేవి మనకి అంత ఇంపార్టెంట్. మాట్లాడేటప్పుడు విరామ చిహ్నాలను ఉపయోగిస్తే గతిశీలత కా గుణ పాయా జాతా హై. ఓకేనమ్మా, ఇది తీసరా గుణ హై. లేకపోతే నాలుగోది స్వాభావికత. స్వాభావికత స్వాభావికత అంటే సహజ సిద్ధంగా ఉండాలి. అంటే మనం ఏమాత్రం మాట్లాడేటప్పుడు స్వాభావికత టపకనీ చాహియే అని అంటాడమ్మా. టపకనీ చాహియే. టపకనీ చాహియే అంటే టపకనీ అంటే అర్థం ఏంటండి, ఉట్టిపడ్డవండి. టపకనీ చాహియే అంటే మనం మాటల్లో సహజ సిద్ధంగా ఉండాలి, ఆర్టిఫిషియల్గా ఉండకూడదండి. ఓకేనా, సహజ సిద్ధంగా ఉండాలి. హమ్ జో భీ బోలే స్వాభావిక రూప సే బోల్నా చాహియే. మరి యా టపకనీ నా హోనీ చాహియే అంటే టపకనీ హోనీ చాహియే, ఉట్టిపడాలి. ఆ సహజ సిద్ధంగా మాటలనేవి ఉట్టిపడాలి అని అంటాడు. కాబట్టి స్వాభావికత టపకనీ చాహియే. దీనికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది అంటుంటారండి, ఒరే నువ్వు లేకపోతే అసలు నేను తిండే తినట్లేదు, లేకపోతే నాకు నిద్రే పట్టట్లేదు. అవి సహజ సిద్ధంగా ఉండే మాటలు కాదండి. కాబట్టి యా టపకనీ చాహియే స్వాభావికత అనే గుణం. లేకపోతేమ్మా ఐదోది హావభావ్. हाव भाव युक्त होना चाहिए. वार्तालाप में हाव भाव होनी चाहिए. హావ్ భావాలు ఉండాలండి. అంటే ఇలా స్ట్రైట్గా నిలబడి కదలిక లేకుండా మనం మాట్లాడితే అది సహజ సిద్ధంగా ఉండదండి. ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నప్పుడు నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను, చేతులు కదపడం, అలాగే కనుబొమ్మలు, అలాగే తల ఊపడం, ఇలాగ ఆంగిక చేష్టలు చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. అలా కాకుండా స్ట్రైట్గా కదలకుండా మరి ఒక బొమ్మలాగా చెప్పాను అనుకోండి, అంత ఎఫెక్టివ్గా ఉండదు. అందుకనే సహజ సిద్ధంగా ఉండదు. అందుకనే హావ్ భావ్ యుక్త హోనా చాహియే. కానీ హావ్ భావ్ హోనీ చాహియే లేకిన్ యా సీమా మే హోనీ చాహియే. ఎలా ఉండాలమ్మా, సీమా మే హోనీ చాహియే. హావ్ భావాలు కూడా మరీ ఓవర్ యాక్షన్ చేసినట్టుగా ఉండకూడదు. సీమా మే హోనీ చాహియే అని చెప్పంటాడు. ఓకేనమ్మా, ఇది ఐదవ గుణం. అంతే, ఇంకా అక్కడ ఏం లేదమ్మా, ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అంతే. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన దుఃఖ సమయంలో వెళ్ళి అక్కడ మనం హావభావాలు ఎక్కువ చేసాం అనుకోండి, ఏంటి వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటారు. కాబట్టి సీమామే హోనీ చాహియే, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటే అక్కడికి వెళ్ళి మనం నవ్వుతూ ఉన్నాం అనుకోండి, అది చాలా దీనిగా ఉంటుందండి. కాబట్టి అందుకనే హావ్ భావ్ సీమామే హోనీ చాహియే అని అంటాం. నెక్స్ట్ ఆరో గుణం అమ్మ స్పష్టత. ఏంటమ్మా ఆరో గుణం? స్పష్టత. హమ్ జో భీ బోలే అంటే వార్తాలాపమే అస్పష్టత హోనీ చాహియే, లేశ మాత్ర భీ అస్పష్ట నా హోనీ చాహియే. మనం ఏది చెప్పాలనుకున్నామో అది స్పష్టంగా ఉండాలి అని అంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడమ్మా, నిన్ను ఎవరైనా మరి నిన్న క్లాస్ మిస్ అయ్యారు, ఆ క్లాసులోని మీరు నోట్స్ రాసుకోవాలి, మీ పక్క ఫ్రెండ్ని అడిగారు, ఒరే నువ్వు నోట్స్ ఇవ్వరా నేను రాసుకుంటానని. కానీ అతను ఏమన్నాడంటే, ఒరే నువ్వు అడిగితే నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను, ప్రాణం ఇచ్చేస్తాను, కానీ రేపు సార్ ఎగ్జామ్ పెడతా ఉన్నారు కదా, ఎగ్జామ్ పెడితే మరి నేను చదువుకోవాలి కదా, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఇస్తాను, మళ్ళీ ఆ తర్వాత నీకు ఇస్తాను, కానీ మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఎగ్జామ్ పెట్టారనుకో, ఆ ఎగ్జాము మళ్ళీ రాయాలి కదా, ఒకవేళ ఎగ్జామ్ లేకపోతే ఇస్తాను, నీ కాకపోతే ఇంకెవరికి ఇస్తాను. అంటే వీడు ఇస్తానన్నాడా ఇవ్వనన్నాడా అనేది మనకి
అర్థం కాదండి, అస్పష్టంగా ఉంటుంది. కాబట్టి స్పష్టంగా ఉండాలి. ఏదైనా అడిగితే లేదా ఏదైనా చెప్పాలనుకుంటే స్పష్టంగా ఎదుటివాడికి అర్థం అవ్వాలి. కాబట్టి స్పష్టత అనే గుణం అనేది ఉండాలి. సబ్సే మహత్వపూర్ణ అంగ్ హై, సబ్సే మహత్వపూర్ణ గుణ హై. ఏదమ్మా మహత్వపూర్ణ గుణ క్యా హై అంటే అండి, స్పష్టత అనేది సబ్సే మహత్వపూర్ణ గుణ హై అని చెప్పంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ తర్వాత అమ్మ శిష్టత. శిష్టత హీ సభ్యతకి నిశాని హై. అంటే మనం మాట్లాడే మాటలను బట్టి మన తాలూకు క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది మనం డిసైడ్ చేయొచ్చండి. కాబట్టి వాడు మాట్లాడే ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటల్లో ఎక్కువగా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉన్నాయనుకోండి, వీడు వెదవరా అని మనం అంటాం. అంతే కదండి, మంచివాడు కాదని మనం డిసైడ్ చేస్తాం. అంటే దేన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం? వాడి తాలూకు మాటలను బట్టి. అందుకనే సమాజంలో ఏ వ్యక్తి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, బడోं के साथ किस प्रकार व्यवहार करना है, छोटों के साथ किस प्रकार व्यवहार करना है, ఆ జ్ఞానమే సామాజిక శిష్టత అని అంటాండి. కాబట్టి సామాజిక శిష్టత హి సభ్యతకి నిశాని హై. సమాజంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నాం అనే దానికే మన తాలూకు సభ్యత్వానికి లేదా సభ్యతకి ప్రతీక అని చెప్పంటాడు. సామాజిక శిష్టత హి మరి సామాజిక శిష్టత హి सभ्यता की निशानी है. కాబట్టి సామాజిక శిष्ट व्यवहार करते हुए वार्तालाप करना चाहिए. అంటే बड़ों के साथ कैसे व्यवहार करना है, छोटों के साथ किस प्रकार व्यवहार करना है అనేది జ్ఞానం ఉంటూ మనం వార్తాలాప్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే వార్తాలాప్ చేసేటప్పుడు శిష్టత అనే గుణం కూడా అవసరమే. నెక్స్ట్ 8వది లాస్ట్ వన్ అమ్మా శుద్ధత. మరి అత్యంత ఆవశ్యక గుణ హై. అత్యంత ఆవశ్యక గుణ హై శుద్ధత. అంటే ఇవన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే మాట్లాడుతున్నారు, కానీ తప్పులు మాట్లాడుతున్నారు. అంటే వ్యాకరణ పరంగా శుద్ధత. శుద్ధత అనే గుణములో ఖచ్చితంగా వ్యాకరణ జ్ఞానము అంటే వ్యాకరణ పరంగా శుద్ధ భాషను ఉపయోగించాలి. అందుకే అత్యంత ఆవశ్యక గుణ హై. ఇందులోంచి ఒకసారి ఒక మోడల్ స్కూల్ ఎగ్జాంపుల్ ఇచ్చాడమ్మా. ఎలా ఇచ్చాడంటే మైనే రోటీ కాయా అని ఇచ్చాడు. मैंने रोटी खाया, इस वाक्य में कौन सा गुण नहीं है, वार्तालाप सेक्शन से कौन सा गुण नहीं है అని అన్నాడు. ఇక్కడ చూడండి, मैंने రోటీ కాయా, ఇది తప్ప రైట్ అమ్మా? ఇది తప్పు. ఏం రావాలి? మైనే రోటీని కర్మను అనుసరించి రావాలి. కాబట్టి కాయి అని రావాలమ్మా. మైనే రోటీ కాయి అని రావాలి. కానీ అక్కడ వ్యాకరణ పరంగా తప్పు ఉంది. అలాంటి తప్పు ఉన్నట్లయితే మరి అంటే శుద్ధత భాష అనేది ఎలా ఉండాలంటే శుద్ధ రూపంలో ఉండాలి, తప్పులు లేకుండా ఉండాలి. ముహావరేదారు హో, శుద్ధ రూపమే హోని హో. నెక్స్ట్ వ్యాకరణ సమ్మత హోనీ చాహియే. శుద్ధంగా ఉండాలి, వ్యాకరణ సమ్మతంగా ఉండాలి. ముహావరేదారు అంటే జాతీయ పదాలను వాడేటట్టుగా ఆ విధంగా స్పష్టమైనటువంటి భాషని లేదా శుద్ధమైనటువంటి భాషని ఉపయోగించాలి అని అంటాడు. ఇదమ్మా శుద్ధత. అత్యంత ఆవశ్యక గుణ క్యా హై అంటానే శుద్ధత. सबसे महत्वपूर्ण गुण क्या है अंटाने प्रमुख गुण क्या है अंटाने स्पष्टता. दूसरा बड़ा गुण क्या है अंटाने मधुरता. पहला गुण क्या है अंटाने दूसरा बड़ा गुण क्या है अंटाने प्रभाव उत्पादकता. మరి पहला गुण क्या है అంటే मधुरता. या टपकनी चाहिए అని అంటే స్వాభావికత. या सीमा में होनी चाहिए అంటే हाव भाव. ओकेना? ఈ విధంగా అడుగుతాడు. विराम चिन्हों का प्रयोग करने से किस प्रकार का गुण पाया जाता है वार्तालाप में అంటే गतिशीलता. गतिशीलता का गुण पाने के लिए इनका प्रयोग करना चाहिए. गतिशीलता गुणం రావాలి అంటే వేటిని ఉపయోగించాలండి? విరామ చిహ్నం का प्रयोग करना चाहिए అని అంటాడు. ఓకేనమ్మా? ఇది వార్తాలాప్ శిక్షణకే గుణ్. ఓకేనమ్మా? తరువాతమ్మా ఇది మధు ప్రభాగతి స్వాహ, స్పష్టత, శిష్టత और शुद्धత అని చెప్పంటాం. మరి వార్తాలాప్ और భాషణ में क्या अंतर है? వార్తాలాప్ భాషణకి ఏమైనా తేడా ఉందా? వార్తాలాప్ అంటే ఏంటి, భాషణ అంటే ఏంటి? మరి రెండింటిని ఒకేలా తీసుకోవడం జరుగుతుందమ్మా. అయితే వార్తాలాప్కి భాషణకి తేడా ఏంటి అంటే वार्तालाप में दो व्यक्ति होते हैं, दो पक्ष होते हैं, రెండు గ్రూపులు ఉంటాయి, ఇద్దరు వ్యక్తులు ఉంటారు, సంవాదనే చేస్తుంటారు. కానీ భాషణమే కిసి ఏక విషయకు ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే లగాతార్ ఏక వ్యక్తి బోల్తా జాతా హై అంటే కంటిన్యూగా నేను మాట్లాడుతూ ఉంటాను,
ఆ ఎదుటి వ్యక్తి వింటూ ఉంటాడు. కానీ వార్తాలాపలు అలా కాదండి. అయితే వార్తాలాపలు ఏమవుతుందంటే నేను ఒక ప్రశ్న వేస్తే ఎదుటి వ్యక్తి సమాధానం చెప్తాడు. కాబట్టి వార్తాలాపకి, భాషణకి తేడా ఉంది. కాకపోతే రెండింటిని ఒకేలాగా తీసుకోవడం జరుగుతుంది. అయితే భాషణ మే ఏక్ శక్తి హై. భాషణలో ఒక శక్తి ఉందండి. భాషణ్. ఈ భాషణకి మరొక పేరేంటి అంటే వ్యాఖ్య, వ్యాఖ్యాన్. भाषण का और एक नाम क्या है వ్యాఖ్యాన్ అని చెప్పంటామా. భాషణ का और एक नाम क्या है వ్యాఖ్యాన్ అని కూడా అంటాం. అయితే భాషణలో ఏంటి ఈ శక్తి అంటే హస్తంకో రులానే రోతంకో హసానేకి శక్తి హై. నవ్వేవాడిని ఏడ్పించగలదు, ఏడ్చేవాడిని నవ్వించగలదు. ఏదండి భాషణ్. మరి భాషణలో ఆవశ్యకతకే అనుసార్ అంటే స్పీచ్ ఇస్తున్నప్పుడు అవసరమైతే శ్రోతావంకే శ్రోతావుంకే అనుభూతియుంకే ఆధారపర అంటే శ్రోత ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అనే దాన్ని బట్టి తన వ్యవహారంలో మార్పు చేసుకుంటూ ఉతార్ చడావ్ అనేది పెంచుకుంటూ హావభావాల్ని మార్చుకుంటూ మనం భాషను అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకనే భాషల్లో అవసరమైతే నవ్వేవాడిని ఏడిపించగలుగుతాడు, ఏడ్చేవాడిని నవ్వించగలిగే శక్తి దేంట్లో ఉందంటమ్మా भाषण में हस्तों को रुलाने रोतों को हंसाने की शक्ति किसमें है అంటే అండి భాషణ్ యా వ్యాఖ్యాన్ మే హై అని చెప్పంటాం. అయితే పాఠశాలమే అయితే ఈ పాఠశాలలో వార్తాలాపక అభ్యాస్ కరానేకే లియే వార్తాలాపన అభ్యాసం చేయించడానికి ఏ ఏ సాధనాలను ఉపయోగిస్తామని అంటాడు. సాధన అండి వార్తాలాప శిక్షణకే సాధన్. వార్తాలాప శిక్షణ కా అభ్యాస్ కరానేకే లియే సాధన్ అని అంటాడు. గుర్తుంచుకోండి. వార్తాలాప శిక్షణ అనేది పాఠశాలలో మరి అభ్యాసం చేయించడానికి సాధనాలు ఏంటి అంటే మొట్టమొదటిది चित्रों का प्रयोग. चित्रों का प्रयोग. नेक्स्ट कहानी सुनाना. कहानी सुनाना. नेक्स्ट नाटक तथा अभिनय. नाटक तथा अभिनय. नाలుగవది वाद विवाद. वाद विवाद అండి. ఓకే చిత్రం కా ప్రయోగ అంటే కిసి ఏక చిత్ర అంటే పిల్లవాడికి మాట్లాడడం నేర్పించాలి. మౌఖిక అభివ్యక్తి ఒక దాన్ని ఇందాక మనం ఉద్దేశాల్లో చెప్పుకున్నాం కదండి. ఏమని చెప్పాం ఏదైనా ఒక విషయం ఇస్తే ఆ విషయం గురించి చెప్పగలగాలి కదా. కాబట్టి చిత్రం కా ప్రయోగం ఒక బొమ్మ ఇచ్చేసి ఆ బొమ్మ గురించి ఒక 5 వాక్యాలు లేదా 10 వాక్యాలు నువ్వు మాట్లాడరా అని చెప్పడం. కాబట్టి చిత్రం కా ప్రయోగ్ కర్తే హుయే చిత్రాలను ఉపయోగించి పిల్లవాడికి మరి వార్తాలాప అభ్యాస్ కరానా అనేది జరుగుతుందండి. నెక్స్ట్ కహానీ సున్నా ఎన్నాళ్ళు చెప్పుకున్నావు దేకి హుయి సుని హుయి పడి హుయి బాతోంకో అంటే వాడు చూసింది విన్నది వాడి కథలు ఆల్రెడీ వినుంటాడు. ఆ కథని ఇక్కడికి వచ్చి చెప్పమన్నాం. దానివల్ల ఏమవుతుంది రోజు మాట్లాడడం అనేది ప్రాక్టీస్ అవుతుందండి. కాబట్టి కహానీ సునానా అంటే పిల్లవాడికి కథలు వినిపించడం పిల్లవాడితోనే కథలు చెప్పించడం. నెక్స్ట్ నాటక ఔర్ అభినయ్. నాటక ఔర్ అభినయ్ అంటే పిల్లవాడికి సమయ పర్ మరి కహానీయంకో ఏమైనా కథలు ఉన్నాయనుకోండి ఆ కథల్ని నాటక రూపంలో మనం ఆడించడం అంటే నాటకాలు ప్లే చేయించడం. దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి డైలాగ్స్ వాడాలి ఎలాంటి భాషను వాడాలనేది వాడికి అర్థమవుతుంది. అభినయం అంటే అభినయం ద్వారా నేర్పించడం. పిల్లవాడికి హావభావాలు నేర్చుకోవాలి కదా. మరి వార్తాలాపలో హావభావాలు ఉండాలంటే ఇక్కడ అభినయం అనేది నేర్పించాలి. మరి ఇస్కే సంబంధమే అభినయ అనే దానికి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నారండి. अपना शरीर का धर्म है अपने आप को अभिव्यक्ति करना है. మన శరీర ధర్మం ఏంటి అంటే మనల్ని మనం అభివ్యక్తం చేసుకోవడమే అని అంటాడు. अपना शरीर का धर्म क्या है अपने आप को अभिव्यक्ति करना है. మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవము మనల్ని మనం అభివ్యక్తం చేసుకున్నట్టే. మనం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు పెద్దగా చేసి చూశాను అనుకోండి మీకేమర్థం అవుతుంది సార్ కోపంగా ఉన్నారని. లేదా చెయ్యి ఇలా ఎత్తాను అనుకోండి మీకేమర్థం అవుతుంది మాస్టర్ కొట్టడానికి సిద్ధమయ్యారని. లేదా కంగారుగా లేచి పరిగెట్టాను అనుకోండి అంటే వేగంగా నడిచాను అనుకోండి మీకేమర్థం అవుతుంది అక్కడ ఏదో జరిగిందని. కాబట్టి ఈ విధంగా మన ప్రతి అవయవము మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం మనల్ని మనం అభివ్యక్తం చేసుకునే సాధనాలే అని చెప్పంటాడు. ఎవరు చెప్పారమ్మా మరి రవీంద్రనాథ్ ఠాగూర్ అమ్మ. మరి అభినయం అనేది ఎప్పుడు ప్రారంభించాలి ఏ వయసు నుండి ప్రారంభించాలి అంటే తీసరి యా చౌథీ కక్షాసే ఆరంభ కర్నా చాహియే. మరి అభినయం అనేది 3 లేదా 4వ సంవత్సరం నుండి తీసరి యా చౌథీ కక్ష 4వ తరగతి నుండి
ప్రారంభించాలి అని చెప్పి అంటాడమ్మా. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వాద్ వివాదమ్మా. వాద్ వివాదనే మనం ప్రాచీన కాలమే శాస్త్రార్థ కథేతే, శాస్త్రార్థ అని పిలిచేవారండి. వాద వివాదం ఏమని పిలిచేవారని? శాస్త్రార్థ అని పిలిచేవారు ప్రాచీన కాలమే. ఆధునిక కాలమే వాద వివాదక రూపధారణ కర్ లియా హై. అదే ఇప్పుడు వాద వివాద అనేది మరి కొత్త రూపాన్ని సంతరించుకుంది. సరే, శాస్త్రార్థ ప్రాచీన కాలంలో గురుకులాలు ఉండేప్పుడు శాస్త్రార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వాద వివాద అని అంటున్నాను. అయితే ఈ వాద వివాద అనేది 2 రకాలుగా ఉంటుందండి. అదేంటి అంటే పూరే పూరే పాఠశాల సే సంబంధిత వాద వివాద, కక్షా సే సంబంధిత వాద వివాద. మొత్తం పాఠశాల అంతటికి సంబంధించి ఒక వాద వివాద పెట్టచ్చు, కేవలం ఆ తరగతికి సంబంధించినటువంటి వాద వివాద కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని అంటాడమ్మా. ఇదమ్మా. ఈ విధంగా మనకి వార్తాలాప శిక్షణ పాఠశాలమే छात्रों को वार्तालाप शिक्षण का अभ्यास कराने के సాధనాలు ఇవి ఏ సాధనాలను ఉపయోగించి ఈ విధంగా మనం పిల్లవాడికి మాట్లాడడం నేర్పిస్తాం. ఏవి ఇందాకలు ఏవైతే గుణాలు చెప్పామో ఆ గుణాలతో పాటుగా నేర్పించడం, దాన్నే మౌఖిక అభివ్యక్తి అని